ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ లోపే ఉంటుంది మన మనకి కొంపల్లి మెయిన్ రోడ్ నుంచి మన ఎగ్జాక్ట్లీ ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటుంది మన ప్రాజెక్ట్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈ రోజు ఫ్రెండ్స్ మనం కొంపల్లిలో ఉన్నటువంటి ఇంకో మరో ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఏందన్నది తెలుసుకున్న ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అన్ని ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఫ్రెండ్స్ డైరెక్ట్ మీకు సేల్స్ మేనేజర్ నెంబర్ ఇస్తున్నానండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్న కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి సేల్స్ మేనేజర్ ఉన్నారండి, సార్ని కూడా కలుద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? రఘు సార్. రఘు సార్, ఇక్కడ మన ప్రాజెక్ట్కి ఒక డీటెయిల్ చూసుకునే ముందు లొకేషన్ హైలైట్ చెప్పండి సార్ ముందు. ఓకే, మన హైవే 44 మన నిజామాబాద్ హైవే నుంచి మనకి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. అంటే మనకి కొంపల్లి మెయిన్ రోడ్ నుంచి మన ఎగ్జాక్ట్లీ ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటుంది మన ప్రాజెక్ట్. ఓకే. మొత్తం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హైలైట్స్ ఏంటంటే చుట్టుపక్కల మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ, సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మనకి దగ్గర ఉన్నాయి. లాట్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి దగ్గరలో చాలా మనకి మెడికల్ పర్పస్ కూడా రష్ హాస్పిటల్ కానీ, అండ్ మనకి శ్రీమేరీ హాస్పిటల్ కానీ, అండ్ అన్ని మెడికల్ పర్పస్ చాలా దగ్గర 5 minutes లోపల వెళ్ళిపోవచ్చు. అంటే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మనకి మెడికల్ పరంగా చూసుకున్నా కూడా అన్నిటికీ దగ్గర అన్ని మన చుట్టుపక్కల అన్ని ఉంటాయి. మన మధ్యలో మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే. సో మనకి ఏంటంటే ఏదైనా 5 minutes వెళ్ళిపోవచ్చు. ఎమర్జెన్సీ కేసెస్ కనెక్టివిటీస్ కూడా మనకి దగ్గరలో ఉంది. ఈజీ యాక్సెస్ ఉంటుంది. సార్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ హైలైట్ చెప్పండి సార్. మనకి ప్రాజెక్ట్ వచ్చేసి కొంపల్లిలో ఉండదు మనకి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి విస్తారా డిలైట్ హైట్స్. ది ప్రాజెక్ట్ ఈజ్ డెవలప్డ్ బై శ్రీ వెంకటేశ్వర డెవలపర్స్. మెయిన్గా మన ప్రాజెక్ట్లో వచ్చేసి టోటల్ 100 ఫ్లాట్స్ అండి. ఓకే. 100 ఫ్లాట్స్లో వచ్చేసి మాక్సిమం సోల్డ్ అవుట్. కొన్ని ఫ్లాట్స్ మనకి హార్డ్లీ ఒక 15 ఫ్లాట్స్ వరకు ఉంటాయి. ఓకే. ఎందుకంటే చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. మెయిన్గా మనకి చాలా ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం ఇందులో. మెయిన్గా వచ్చి స్విమ్మింగ్ పూల్ కానీ, బ్యాంక్వెట్ హాల్, సెంట్రల్ ఏసీ బ్యాంక్వెట్ హాల్. ఈ చుట్టుపక్కల చూసి ఎక్కడ ఇలాంటి బ్యాంక్వెట్ హాల్ చూపెట్టండి, ఎందుకంటే అంత బాగుంటుంది బ్యాంక్వెట్ హాల్. ఇది మంచి స్పేషియస్గా ఉంటుంది. అండ్ సెంట్రల్ ఏసీ కూడా ఇస్తున్నారు. అండ్ పక్కన చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. అని చూసుకున్నట్లయితే మనకి జిమ్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. ఆ జిమ్ కూడా మనకి సెంట్రల్ ఏసీ ఉంటుంది. ఇండోర్ గేమ్స్ కూడా మనకి సెంట్రల్ ఏసీ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి లాన్, మనకి సిట్టింగ్ లాన్ కానీ, చిట్ చాట్ పర్పస్, మనకి వాటర్ ఫౌంటైన్. మన వీకెండ్స్లో ఈ ఫెస్టివల్ టైంలో చాలా వైబ్ ఉంటుంది. అవును సార్. అండ్ ఆల్సో యోగా కూడా చేసుకోవచ్చు. అవును సార్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కూడా ఓవరాల్గా చూసుకోవచ్చు అండి. మనకి వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి కేవలం మనకి 15 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక మీరు చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో సార్ నెంబర్ ఇస్తున్నాను అండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇందులో నుంచి మనకి ఏ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అది కూడా తెలుసుకుందాం అండి. సార్ ఇక్కడ మనకి ఏ ఫేజింగ్స్లలో మనకి ఫ్లాట్స్ మెయిన్గా మనకు వచ్చేసి ఓన్లీ 3 ఫేసింగ్ అవైలబుల్ అండి. ఓకే. ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఫ్లాట్స్. ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్, అంటే సౌత్ లేదు మనకి. 3 ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎంత ఎస్ఎఫ్టీలు ఉన్నాయి సార్? ఎంత యూడిఎస్? మనకి 2 BHK వచ్చేసి 1240 అండ్ 1400 ఎస్ఎఫ్టీ ఉన్నాయి అవైలబుల్. అండ్ 3 BHK వచ్చేసి మనకి 1740 నుంచి 1850 వరకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ కూడా అవైలబుల్. మినిమం యూడిఎస్ ఎక్కడి నుంచి ఎంత వరకు వస్తుంది? సో మినిమం యూడిఎస్ 48 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి 68 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది. డిపెండింగ్ అపాన్ ద ఎస్ఎఫ్టీ. డిపెండింగ్ అపాన్ ఎస్ఎఫ్టీస్. సో ఫ్రెండ్స్ ఇందులో మనకి 2 BHK అండ్ 3 BHK కూడా అవైలబుల్ ఉందండి. ఇప్పుడు వచ్చేసి మనం 3 BHK ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 5th ఫ్లోర్లో ఉన్నామండి. ఇక్కడ మనకి ఏ ఫ్లోర్లలో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కూడా తెలుసుకుందామండి. సార్ చెప్పండి సార్, ఇక్కడ మనకి ఏ ఫ్లోర్లో ఫ్లాట్స్ అవైలబుల్? ఓకే, మనకి 3rd and 4th, 5th ఫ్లోర్లో అవైలబుల్ ఉన్నాయి ఫ్లాట్. అంటే 3, 4, 5. 2 and 3 BHKలలో మనకి. సార్ ఇక్కడ మనకి కారిడార్ స్పేస్ ఎంత ఉంటుంది? మనకి 10 feet వస్తుంది మనకి కారిడార్ స్పేస్ వచ్చేసి. మనకి స్టేర్ కేసులు ఏమి ఉన్నాయి సార్? సో 4 స్టేర్ కేసులు ఉన్నాయి మనకి. ఓకే. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం డక్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. ఇది మనకి డక్ ఏరియా ఎంత వచ్చింది సార్? ఇది మనకి 8 feet వస్తుంది ఇక్కడ డక్ ఏరియా వచ్చేసి. ఇక్కడ మనకి 2 sides కూడా మనకి డక్ ఏరియా ఉందండి. ఇది వచ్చేసి మనకి 8 feet ఉంది. ఇటు వెనుక వైపు కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి డక్ ఏరియా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 10 feet వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 3 BHKలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంది. ఇప్పుడు ఒకసారి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా మన రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 1800 ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ చూడడానికి వచ్చామండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి మంచి స్పేషియస్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఉన్నటువంటి హాల్ కూడా చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్, లేదంటే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. మనకి 2 సైడ్లో కూడా టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి టీవీ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి పడమర వాయువులు ఉంటుందండి. వాస్తు ప్రకారంగా చూసుకున్న, కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ ప్రాపర్టీ వచ్చేసి చాలా బాగుంది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి మనకి వెంటిలేషన్ పరంగా మనకి యూపీవీసీ విండోస్ అనేది కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం 9th ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి, ఇందులో మనకి డబుల్ కాట్ మంచం వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ ఇంకా మనకి చాలా స్పేస్ కూడా మిగులుతుంది. కింగ్ సైజ్ బెడ్ కూడా ఈజీగా వేసుకోవచ్చండి. అదే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఇటు కూడా మనకి విండో ఇవ్వడం జరిగిందండి. మన కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఫ్రెండ్స్ ఫ్లాట్ వచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారండి. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. టోటల్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి శానిటరీకి చూసుకున్నట్టయితే మనకి ప్యార్వేర్ అనేది వాడడం జరిగింది. చూసుకోవచ్చండి. అలాగే మనకి టైల్స్ యొక్క డిజైన్ కూడా. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కూడా ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చండి. మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ ఇంకా చాలా స్పేస్ అనేది కూడా మిగులుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందని చూసుకోవచ్చు. మనకి టోటల్ కూడా మనకి ప్యార్వేర్ అన్నది కూడా వాడడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఈ డైనింగ్ ఏరియా నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బాల్కనీ కూడా ఉందండి. ఫ్రెండ్స్ ఈ బాల్కనీ ఏరియా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి విడ్త్ వచ్చేసి 8/10 ఉంటుందండి. చూసుకోవచ్చు మంచి స్పేషియస్ ఉందండి. ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చోడానికి కూడా మంచిగా ఉంటుందండి. అలాగే సరౌండింగ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కూడా చూసుకోవచ్చు అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం ఫ్రెండ్స్. మనకి మెయిన్ రోడ్ని చూసుకున్నట్టయితే కేవలం మనకి 800 మీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఒక కామన్ వాష్రూమ్ అనేది రావడం జరిగిందండి. చూసుకోవచ్చు మనకి టైల్స్ యొక్క డిజైన్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అండి. కబోర్డ్స్ వచ్చేసి మనకి వెస్ట్రన్ కబోర్డ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయలో ఉన్నటువంటి కిచెన్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. అంటే ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చామండి. కిచెన్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి గ్రానైట్ అనేది వేశారండి, బ్లాక్ గ్రానైట్. కింద కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి కబోర్డ్ వర్క్ చేయించుకుంటే మనకి కిచెన్ కూడా మంచి చాలా గ్రాండ్ లుక్ అనేది రావడం జరుగుతుందండి. తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి విండో. అదే ఫ్రెండ్స్ అటువైపు చూసుకున్నట్టయితే ఎగ్జాస్ట్ పాయింట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అండి. చూసుకోవచ్చండి మనకి యూటిలిటీ ఏరియా కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం వాల్స్ కూడా చూసుకోవచ్చండి. ఓవరాల్ కూడా మనకి రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ చేశారండి. 9 ఇంచుల వాల్ వాడారండి. మనకి ఎక్కడ కూడా ఫ్లాట్లో కూడా చెమ్మ అనేది కూడా రాదండి. అవుట్ సైడ్స్ మొత్తం కూడా మనకి 9 ఇంచెస్ వాల్స్ అనేది వాడడం జరిగిందండి. చూసుకోవచ్చు మనకి టోటల్ కూడా 9 ఇంచెస్ వాల్. అలా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి శానిటరీ అంతా కూడా చూసుకున్నా కూడా మనకి ప్యార్వేర్ వాడడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్లాబ్ యొక్క హైట్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి చాలా హైట్ అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నానండి, కన్స్ట్రక్షన్ పరంగా అయితే ఫ్లాట్స్ వచ్చేసి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే మనం వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా ఒక విండో అనేది వచ్చిందండి. చూసుకోవచ్చు విండోస్ అన్ని కూడా ఫ్రెండ్స్ మనకి యూపీవీసీ విండోస్ అండి. స్లైడింగ్ విండోస్ మనకి విత్ మస్కిటో మెష్ తోట రావడం జరుగుతుంది. ఈ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ మనం పూజ గది కూడా ఒకసారి చూసుకుందామండి. పూజ గది కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు 7 ఫీట్ హైట్ ఉంటుందండి. విడ్త్ చూసుకున్నట్టయితే మనకి 4 to 4.5 feet వరకు ఉంటుంది. మంచి స్పేషియస్గా ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చండి మనకి పూజ గది ముందు కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అనేది కూడా రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇందులో ఫ్రెండ్స్ మనకి డబల్ కాట్ మంచం అయితే ఈజీగా వస్తుందండి. లేదంటే 2 సింగిల్ దివాన్ కాట్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మధ్యలో స్పేస్ అనేది కూడా మిగులుతుంది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇంటికి ఈశాన్యంలో అని చెప్పుకున్నాం కదండి. తూర్పు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి విండో. ఇక్కడ ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఒక డోర్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. లెంత్ చూసుకున్నట్టయితే కనుక మనకి 12 feet ఉంటుందండి. విడ్త్ చూసుకున్నట్టయితే మనకి 3 feet ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చండి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ అలాగే మనకి స్విమ్మింగ్ పూల్ ఇదంతా కూడా కనబడుతుందండి. అపార్ట్మెంట్ చుట్టూ కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కనుక మనకి స్పేస్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. వెంటిలేషన్ పరంగానైతే ఫ్లాట్స్ వచ్చేసి చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా కూడా చూసుకున్నాం కదండి. అలాగే ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా సార్ నాటి కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. అది వచ్చేసి మనకి 3 BHKలో ఉంటుంది. ఇక్కడ మనకి 2 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మనకి ఇక్కడ పార్కింగ్ స్పేస్ ఇదంతా కూడా మనకి చెప్పండి సార్. 2 BHK పార్కింగ్ వచ్చేసి మనం 1 పార్కింగ్ ఇస్తామండి. 3 BHK వచ్చి 2 కార్ పార్కింగ్స్ ఇస్తామండి. ఎస్. అదే సార్ ఇక్కడ నుంచి మనకి అవుటర్ రింగ్ రోడ్ ఎంత డిస్టెన్స్ వస్తుంది? మన ఇక్కడ నుంచి మనకి అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి 4 kilometers వస్తుంది. దట్ ఈస్ ఎగ్జిట్ నెంబర్ 6 కండ్లకయ్య అంటారు. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు చూస్తున్నట్టయితే మన కండ్లకయ్య ఐటీ పార్క్ కూడా స్టార్ట్ అయింది. టెక్ మహీంద్రా మనకి జస్ట్ 3 kilometers ఉంది మనకి ప్రాజెక్ట్ నుంచి. యా మనకి మంచి ఎమ్యూనిటీస్తో పాటు ఫ్రెండ్స్ మన కన్స్ట్రక్షన్ క్వాలిటీ పరంగా కూడా ప్రాజెక్ట్ వచ్చేసి చాలా బాగుందండి. పర్సనల్ కూడా ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ని మీరు విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్కి విజిట్ చేయాలనుకున్నట్టయితే డిస్ప్లేలో సార్ నెంబర్ ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా షేర్ చేయడం జరుగుతుంది. మనకి అప్రూవల్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పండి సార్. మనకి దీనికి రేరా అప్రూవ్డ్ ఉంది ప్రాజెక్ట్ ఇది మనకి. అండ్ ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది, మనం చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్కి వెళ్ళేసి. ఓకే సార్. ఇక్కడ మనకి ఫ్యామిలీస్ ఎంతమంది ఉంటున్నారు సార్? ఆల్రెడీ మనకి ఫ్యామిలీస్ 50 ఫ్యామిలీస్ వరకు వచ్చి ఉంటున్నారు. అండ్ ఈ రైట్ టు ఆక్యుపై అండ్ ఆల్సో ఇది మనకు చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చేయించుకుంటున్నారు సార్. ఓకే, దిస్ ఇస్ రైట్ టు ఆక్యుపై ప్రాజెక్ట్. ఓకే, మనకి ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎంత ఎస్ఎఫ్టీలో మనకి వేకెన్సీస్ ఉన్నాయి సార్? మనకి ప్రజెంట్ వచ్చేసి మనకి 1240 అండ్ 1400 SFT
అండ్ 1850 SFT వరకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, మనకి యూడిఎస్ ఎంత వస్తుంది సార్? యూడిఎస్ మనకి 48 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి 68 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది సార్ యూడిఎస్. ఒకసారి ప్రైస్ కూడా చెప్పండి సార్. ప్రైస్ వచ్చేసి మనకి బేసిక్ ప్రైస్ వచ్చేసి 5500 per SFT కోట్ చేస్తున్నామండి. నెగోషియబుల్ సార్ ఇది? స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. ఓకే, మనకి లోన్స్ విషయానికి వస్తే ఎట్లా ఏంటిది? లోన్స్ వచ్చేసి మనకి ఆల్ బ్యాంక్స్ అప్రూవ్డ్ ఉన్నాయండి. మనకి 80% వరకు లోన్ అవైలబుల్ చేస్తాం. మీ యొక్క ప్రొఫైల్ బాగుంటే ఫ్రెండ్స్ ఇంకా 80 ఎబో కూడా మీకు లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్ప్లేలో సార్ నెంబర్ ఇస్తున్నానండి, సార్కి కాల్ చేసినట్టయితే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలా ఫ్రెండ్స్, ఇందులో మీరు ఎవరికి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి. ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఫ్రెండ్స్ ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేస్తానండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.